ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఆంధ్ర స్టైల్ సున్నుండలు చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయి. అలాగే నేను పల్లీలు తీసుకున్నాను. ఒకప్పుడు కొంచెం తక్కువ పల్లీలు తీసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నాను. పుట్నాల పప్పు, అలాగే పొట్టున్న మినపప్పు, పెసరపప్పు, లాలికాయలు 3, ఎండి కొబ్బరి హాఫ్ తీసుకున్నాను. అలాగే బెల్లం అచ్చు తీసుకున్నాను. చూడండి, ఇదిగో ఇంత మనకి సరిపోతుంది, తీపి అనిపిస్తుంది కదా. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పల్లీలు బాగా మనకి చక్కగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి, చిన్నమంట చేసుకొని. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి, నేను పల్లీలు వేపేసాను. ఇలాగ మనకి పొట్టు వచ్చేయాలి, అలా రావాలి. అలాగ వస్తే వేగిపోయినట్టు. మళ్ళీ అదే కళాయిలో పుట్నాల పప్పులు కూడా వేసేసాను. వేసి అవి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. అలాగే మొత్తం నేను ఇక్కడ పెట్టినవన్నీ వేపేసాను. పల్లీలు, పుట్నాల పప్పు, మినపప్పు, పెసరపప్పు వేపేసాను. వేపేసి ఇలా పెట్టాను. లాలికలు కూడా వేగనిచ్చిన తర్వాత అలాగే నేను కొబ్బరికాయ, బెల్లం కూడా, ఇది బెల్లం బాగా చెదగొట్టుకుని మెత్తగా రావాలి. తర్వాత నేను ఎలాగో అన్నది చూపిస్తాను. ఇవి మొత్తం ఇవన్నీ ఇలా కలిపేసుకుని, చాలా మంచిదండి ఇది. మనకి ఐరన్ ఫుడ్డు, ఇది ఐరన్ ఇస్తుంది మనకి చక్కగాను. ఒంట్లో మనకి బ్లడ్ పడుతుంది. ఇలా పల్లీలు ఇవన్నీ వేసుకుని తింటే మనకి చక్కగా బ్లడ్ పడుతుంది. బెల్లము వేసుకుని, అలాగే మిక్సీ జార్ తీసుకున్నాను కదా, మిక్సీ జార్ పట్టేస్తాను. పట్టిన తర్వాత మెత్తగా వచ్చిన తర్వాత బెల్లం కూడా వేసాను. సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను బెల్లం. బెల్లం వేసాను. బెల్లం ఇది మెత్తగా అయిపోయిన తర్వాత పిండి బెల్లం వేసుకోవాలి. బెల్లంతో పాటు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను. స్మూత్గా వచ్చేయాలి. మనం మిక్సీ పట్టినప్పుడే మనకి మెత్తగా రావాలి. అలాగే కొబ్బరి ఇలా పొడవుగా కట్ చేశాను. చూడండి, ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. పొడి పొడిలు ఆడుతూ రావాలి, బాగా మెత్తగా అయిపోకూడదు. పొడి పొడిలు ఆడుతూ రావాలి కొబ్బరి. అలాగే నేను వేరే ప్లేట్ తీసుకుని నేను మిక్సీ పట్టాను కదా పల్లీలు, ఇవి పిండి వేసేస్తున్నాను. అది కూడా ఆఫ్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసేసాను. వేసిన తర్వాత కొబ్బరి, నేను మిక్సీ పట్టిన కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ రావాలి ఎండి కొబ్బరి. చాలా మంచిదండి. ఇలాగా మన ఇంట్లో చేసుకుని తింటే చక్క బెల్లము ఇవన్నీ వేసుకుని తింటే చాలా మంచిది. చూడండి, లైట్గా మనకి ఇంకా ఉండవుతలేదు, బెల్లం అవ్వలేదు కదా. అలాగే నెయ్యి తీసుకున్నాను, కప్పుడు నెయ్యి వేస్తున్నాను. ఇవి నిల్వ ఉంటాయి, మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, మనకు పాడవ్వు. ఆల్రెడీ బెల్లం వేసాను కదా, మనకి కలిపేటప్పటికి మనకి చేతికి ఉండైపోతుంది. నేను కప్పుడు నెయ్యి వేసాను కదా, అవి సరిపోతుంది. మనం చూసుకోవాలి, ఉండైపోతుంది. ఇలా చుట్టుకోవాలి గట్టిగా. మనకి గుప్పుడు తీసుకుని గుప్పుడుతో పాటు చుడుతున్నాను నేను. చూడండి, ఇలాగా స్మూత్నెస్ రావాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. ఇలాగ వేరే ప్లేట్లో పెడుతున్నాను నేను. అలాగా అన్నీ మొత్తం పిండి అంతా ఉండలో అలా చుట్టేసుకోవాలి. కమ్మటి స్మెల్ వస్తుంది. వేపాను కదా, బాగా వేగనిచ్చాను కదా, ఇవన్నీ కమ్మగా స్మెల్ వస్తుంది. ఇలాగ ఇవన్నీ మొత్తం నేను చుట్టేసి ప్లేట్లో ఇలా పెట్టాను నేను. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, మనకి మంచిది, చాలా మంచిది. ఎండి కొబ్బరి వేసాను, బెల్లము, పుట్నాల పప్పు, పల్లీలు, అలాగే
పొట్టున్న మినపప్పు, పెసరపప్పు వేసాను. తిని చూస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి. తిని చూస్తున్నాను. సూపర్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా కమ్మగా ఉన్నాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది చాలా కమ్మగా ఉన్నాయని. సూపర్.